పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరి ఉమాబాల, అత్తిలి మండలం మంచిలి, అరవల్లి, ఉనికిలి, దంతుపల్లి, లక్ష్మీనారాయణపురం, స్కిన్నరపురం గ్రామంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కారుమూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆర్థిక అభివృద్ధి చేయంగా ప్రతినిత్యం ప్రజలకు అండగా నిలబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, వైసీపీ పథకాలు పేద ప్రజలందరికీ అందుతున్నాయని ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైసీపీ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తాం అంటున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తణుకు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే మనతో ఉన్నారు. అందులో భాగంగా తణుకు నియోజకవర్గ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు అయితే బైక్ ర్యాలీ అయితే వైసీపీ తరఫున బైక్ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నా మంత్రి గారితో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు క్యాంపెయిన్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు కదా, జనాల నుంచి స్పందనలా ఉంది. ప్రతి గ్రామం ఆల్మోస్ట్ పర్యటించారు. సమస్యలు ఏమన్నా తెలియజేశారా? వాళ్ళ గ్రామాలు ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు కూడా తిరగటం జరిగింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలి అంటున్నారు. ఆయన మా ఇంట్లో బిడ్డలాగా, పెద్దవాళ్ళకి మనవడు, తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత వాళ్ళ తమ్ముడు, అన్నయ్య, పిల్లలకు మావయ్యగా పెనవేసుకుపోయి మాకు ఇన్ని పథకాలు చెప్పాడంటే చేస్తాడంటే ఎన్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తక్కుద్ది. మళ్ళీ ఆయన్నే మేము గెలిపించుకోవాలి, ఆయనే మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే రావాలి జగన్, కావాలి జగన్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మాకు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు. మీరు బ్యాంకులో తెచ్చుకోవద్దు, మేము అన్నీ చేసేస్తున్నాం, మీకు క్లియర్ చేస్తున్నామని చెప్పి ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పి కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా చేయకుండా వడ్డీలు పెరిగిపోయి విపరీతంగా మనం ఇదైపోయాం. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే మేనిఫెస్టో పెట్టారో పెట్టినవి కూడా చేసే అవకాశం ఆయనే ఉంది. గతంలో మేనిఫెస్టోలో చెప్పని కూడా చేసిన వ్యక్తి. అటువంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, మా ఇంట్లో బిడ్డ, ఆయనే గెలిపించుకుంటాం అంటున్నారు. అలాగే సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లోనే కారుమూరి అన్న మనసు వెన్న మాట గరుకు అని చెప్పి మాట్లాడారు కదా. ఆల్మోస్ట్ అభివృద్ధి పదంలో అయితే తణుకు చాలా ఆల్మోస్ట్ చేశారు. ఇంకేం చేయబోతున్నారు? తణుకుని ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం నా శక్తి వంచిన ఎక్కడో కృషి చేస్తాను. నిజేదంటే గతంలో 680 కోట్లు చేస్తే మేము 3,350 కోట్ల రూపాయల దాకా ఇప్పుడు అయినాయి. ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తణుకు నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా చేసి ఎక్కడా కూడా లోటు లేకుండా చేయాలన్నదే మా సిద్ధాంతం. అలాగే ఇప్పుడు ప్రత్యర్థి వర్గం టైటిల్ డీడ్ యాక్ట్ పట్టుకుని మిమ్మల్ని వివరించడమే కాకుండా మిమ్మల్ని బ్యాట్ చేయడానికి చూస్తున్న దానికి మీరు సంబంధం మీరే అన్నారు కదా, బ్యాట్ చేయడానికి చూస్తున్నారని చెప్పి. ఆ టైటిల్ డీడ్ యాక్ట్ అన్నది 2019లోనే వచ్చింది, ఆ చంద్రబాబు నాయుడు టైంలోనే. దాన్ని ఇప్పటివరకు మేము ఇంప్లిమెంటే చేయలేదు. ఇంప్లిమెంట్ చేయడానికి కూడా దాని బోర్డంత ఉంది. ఇంచేతంటే నీతి ఆయోగాలు పంపించారు, దాన్ని అన్నీ చేసి అసెంబ్లీలో అన్ని తీర్మానాలు చేయాలి, పార్లమెంట్లో అవ్వాలి, మళ్ళీ రాజ్యసభలో అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో అది చేసే పనే కాదు, చెయ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మేలు జరిగేది చేస్తారు, కానీ ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అన్నింటినీ ఆదుకునే మనిషి. అటువంటి మనిషిని కావాలని తెలుగుదేశం వాళ్ళు బురద జిమ్మి గెలవాలనుకున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కార్యక్రమం చేయబోడు. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసేది చంద్రబాబు నాయుడే. అటువంటి 420ని ఎవరో కూడా నమ్ముతలేదు. అలాగే మమ్మల్ని వైసీపీ ప్రభుత్వాన్ని చీట్ చేయడమే టీడీపీ ప్రభుత్వం జయంగా పెట్టుకుందని చెప్పి 420 అని చెప్పి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది. గెలిపే జయంగా కృషి చేస్తామని వైసీపీ పథకాలను ప్రజలకు అందుతున్నాయని, లబ్ధిదారులు ఎక్కడికి వెళ్ళినా సరే హారతలు పడుతున్నారని చెప్పి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో తెలుగు, పశ్చిమ గోదావరి జిల్లా.